48 గంటల్లో అంటే రైతులు తాము పండించిన పంటని అమ్మితే 48 గంటల్లో డబ్బులు వేస్తాం అన్నటువంటిది ఎప్పటికప్పుడు ప్రకటనలకు పరిమితం అవుతున్నది. ఈసారి ఆచరణలో చేసి చూపించమని చంద్రబాబు తాజాగా ఆదేశించారు. ఇందులో కీలకమైనటువంటి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ర్యాండమైజేషన్ విధానం రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడేలా ఉందన్నటువంటిది అప్పట్లో ఆరోపించారు. రైతులు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు కాకుండా ర్యాండమైజేషన్ పేరుతో దూరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వైసీపీ నేతలకు చెందినటువంటి మిల్లులకి మాత్రమే పంపించేవాళ్ళు. దీంతో కొన్ని సందర్భాల్లో జిల్లాలను కూడా దాటించి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న మిల్లులకి తరలించాల్సి వచ్చింది. దానికయ్యే లేబర్ రవాణా ఖర్చులను కూడా ఆ మిల్లు యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కాకుండా రైతులకే దగ్గర నుండినే ఖర్చుకు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నటువంటిది ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం సేకరణలో రైతులకి ఇబ్బందులు లేకుండా చేయాలన్నటువంటి చంద్రబాబు గారు ఆదేశించారు. అందులో భాగంగా ఈ ర్యాండమైజేషన్ విధానాన్ని రద్దు చేశారు. తనకి సమీపంలో ఉన్న ఏ మిల్లుకు కావాలంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు అన్నటువంటిది ఆదేశాలు ఇచ్చారు. అందుకోసమైన రవాణా వాహనాలు గోనె సంచుల్ని సమకూర్చుకోవడంతో పాటు ధాన్యం ఎగుమతి దిగుమతులకు అయ్యే లేబర్ ఛార్జీలను కూడా చెల్లించమని చెప్పి అధికారులను ఆదేశించారు. కౌలు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించేలా ప్రోత్సహించాలని కూడా సూచించారు. కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు తావు లేకుండా రైతుల బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, ఆ ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే వాహనాలకు GPS పరికరాల ద్వారా ట్రాక్ చేయమని సూచించారు. మిల్లుల దగ్గర అన్లోడింగ్ ఆలస్యం కాకుండా తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేయమని చెప్పారు. ఓవరాల్గా నాదెళ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యి దీనికి సంబంధించినటువంటి డెసిషన్స్ కూడా తీసుకున్నారు.